అందరికీ నమస్తే. సీసీ కెమెరాలు పెడతారు. ఏటీఎం ఎనీ టైం మనీ మిషన్లు ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినటువంటి క్రమంలో అంతకుముందు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి నుంచి మనం ఇంట్లో ఉన్నటువంటి దస్తావేజులు, పత్రాలు, బంగారం, డబ్బులన్నీ మనం బ్యాంకులో దాచుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏటీఎం దగ్గరికి సడన్గా మనకు అవసరం పడ్డప్పుడు డబ్బులు తెచ్చుకునే పరిస్థితి మనకు కనపడతా ఉంది ఏటీఎంలకు సంబంధించి. సో అయినప్పుడు మనం కొన్ని సందర్భాలు జనరల్గానే ఏటీఎం మిషన్లకు సంబంధించి సీసీ కెమెరాలు సహజంగానే ఉంటాయి. ఈ సీసీ కెమెరాలు సహజంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో కొంతమంది డెకాయిడ్ బ్యాచ్లు, రాబరీ గ్యాంగులు, దొంగలు వీళ్ళైతే అవుతున్నారో మనం ఏటీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్దిగా ధనికులు అనిపించినప్పుడు లోపలికి వచ్చి వాళ్ళు ఏటీఎంలో బలవంతంగా కార్డు పెట్టి ఏటీఎం నుంచి మనీ డ్రా చేయించే ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఒక టిప్ ఏదైతే ఉన్నదో, ఒక సలహా మీ దృష్టికి తీసుకురావటం ఈ వీడియో యొక్క ఉద్దేశంగా భావించండి. సో అయితే ఏటీఎం పిన్కి సంబంధించి వాళ్ళు మిమ్మల్ని బలవంతంగా దొంగలు కానివ్వండి, లేకపోతే రాబరీ గ్యాంగస్టర్స్ ఎవరైతే ఉన్నారో దాని నుంచి డబ్బు చేయాలంటే కూడా జనరల్గా రోజుకి 25,000 ఏమి తీయాల్సి వస్తుంది. ₹1,00,000 అట్లా కొంత అమౌంటే సమ్ ఉంటుంది. అంతే తప్పితే 25,000 నుంచి ₹1,00,000 కొన్ని బ్యాంకులు ఇస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అందుకంటే పెద్ద అమౌంట్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు బ్యాంకులో డైరెక్ట్గా వెళ్ళి చెక్ అయితే చెక్, లేకపోతే డ్రా చేసుకున్న కొన్ని బ్యాంకులకు సంబంధించి కొన్ని ప్రైవేట్ బ్యాంకులు చెక్ అయితే తప్ప అసలు అది కూడా లేదు. ఏటీఎంఆర్ చెక్ అది రెండే ఉన్నాయి. సో ఇది పరిస్థితి. సో అయితే ఏటీఎం మిషన్ దగ్గర వచ్చినప్పుడు కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇలాంటి గ్యాంగస్టర్స్, రాబరీ, డెకాయిడ్ బ్యాచ్, దొంగలు వచ్చి మనం ఏటీఎంలోకి ఎంటర్ కాగలను 2, 3, 4 ఎంటర్ బలవంతంగా కత్తి చూపించో, పిస్టల్ చూపించో, బెదిరించో, చంపుతామని చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో దాని నుంచి ఎట్లా మనం బయటపడాలనే దానికి సంబంధించింది ఈ సలహా, సూచన, టిప్ అనుకోండి. సో ఈ సలహాకి సంబంధించి వచ్చినప్పుడు ఏటీఎం పిన్ను మనం వెళ్ళిన తర్వాత ఏటీఎం కార్డు అందులో పెడతాం. ఏటీఎం కార్డు అందులో పెట్టినప్పుడు మన పాస్వర్డ్ 1 2 3 4 అనుకోండి. మనం దొంగలు కానీ డెకాయిడ్ బ్యాచ్లు మనం అందులో ఏటీఎం పెట్టినప్పుడు అందులో పెట్టిన తర్వాత ఏటీఎం 1 2 3 4 బదులు 4 3 2 1 అని రివర్స్గా ఎంటర్ చేయండి. దానివల్ల ఏటీఎం మిషన్ స్లాట్ అయింది, మధ్యలో ఆగిపోద్ది. ఈ మెసేజ్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. కాబట్టి ఏటీఎం మిషన్లో ఈ సదుపాయం ఉన్నది, దీన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మిత్రులారా ఈ సంబంధించి మీరు కూడా సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో ఇలాంటికి సంబంధించి ఇలాంటి నేరాలకి అరికట్టడం కోసం మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.